సో, జీహెచ్ఎంసీకి సంబంధించి మన బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతుంటే ఒకసారి చూద్దాం. జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధమవ్వండి. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ఎలక్షన్స్. ఈ గెలుపు ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ చేస్తాం. ప్రతి వార్డులో బూత్ కమిటీలను బలోపేతం చేయాలి. బీజేపీలో చేరేందుకు గులాబీ నేతలు ఆసక్తిగా ఉన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. సో, సెప్టెంబర్, అక్టోబర్‌లోగా జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి. అన్ని సిద్ధం చేసుకుందాం. ఇప్పుడున్న సీట్లను కాపాడుకుందాం. కొత్త సీట్లు మనకు అవసరం లేదనుకుంటున్నాం. సో, దీనికి సంబంధించి మీరెంత కష్టపడినా గూడా, మీరెంత చేసినా గూడా క ఏదైతే బీజేపీకి సంబంధించి మేజర్ పిల్లర్ ఎవరైతే ఉంటారో, ఆ పిల్లర్ అనేది కరెక్ట్‌గుండాలి. ఇంటికి 4 పిల్లర్లుంటాయి. దాంట్లో ఏ పిల్లర్ సక్కగా లేకపోయినా గూడా అటొంగుతది, ఇటొంగుతది. కా కాబట్టి దీనికి సంబంధించి మెయిన్ పిల్లర్ ఎవరో మీరు తెలుసుకోవాలి. ఆ మెయిన్ మేజర్ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో అవి స్ట్రాంగ్‌గా ఉంటేనే ఇప్పుడున్న 45 ఏమో కార్పొరేటర్ సీట్లున్నాయి. జీహెచ్ఎంసీ సీట్లు. అవి గెలవగలుగుతారు. లేకపోతే ఉన్నయి గూడా బీగుతాయి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో గూడా యాక్టివ్‌గా కనిపిస్తలే. మొన్న మోడీ వచ్చిండు. అన్ని లక్షల మందొచ్చిర్రు. సభ సక్సెస్ అయింది. బీజేపీ అధికారంలోకొచ్చేస్తది. మేము పశ్చిమ బెంగాల్‌లో సాధించేసినాం. తెలంగాణలో గూడా సాధించేస్తామంటే దాన్ని ఎర్రి అనాలా? ఏమనాలో నాకర్థమైతది. సో, అక్కడ వాళ్ళు కష్టపడ్డరు. సరే ఎంతో స్కామ్ అయి అది ఇంకేదన్నా పక్కన పెడితే, అక్కడ కష్టపడ్డరు. వాళ్ళకి ఫలితం దక్కింది. ఇక్కడ కష్టపడుతున్నారా బీజేపీ‌లు? రామచంద్రరావు ఒక అధ్యక్షునిగా ఎంత వరకు కష్టపడుతున్నాడు? ఉన్న జీహెచ్ఎంసీ సీట్లు కాపాడుకోవాలంటే మీరు కష్టపడి పని చేస్తేనే ఆ ఉన్న సీట్లొస్తాయి. లేకపోతే ఉన్నయి వీగుతాయి. సో, ఏదేమైనా గూడా ఈ జీహెచ్ఎంసీ పైన ఫోకస్ బెట్టి ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వానికి అటు ఇటు అయితదా అంటే దాంట్లో ఒరిగేదేం లేదు. ఇప్పుడున్న 45 సీట్లు ఏవైతే ఉన్నాయో అవి కాపాడుకోండి. సో, దీనికి సంబంధించి కూడా బీజేపీకి సంబంధించి కూడా ఇంకో వార్త చక్కర్లు కొడుతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి 2 మంత్రి పదవులు ఇస్తున్నారంట. దాంట్లో ప్రధానంగా ఈటెల రాజేందర్ పేరు వినిపిస్తుంది అని జెప్పేసి గూడా అంటున్నారు. మరి ప్రధానంగా ఇనిపిస్తే ఈటెల రాజేందర్ ఆయన చాలా కష్టపడుతున్న వ్యక్తి. బీజేపీ పార్టీయే గాదు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు గూడా ఉద్యమాలలో గూడా చాలా కీలక పాత్ర పోషించిండు ఈటెల రాజేందర్. సో, అలాంటోళ్ళకి నిజంగా పదవులు రావాలి నిజంగా. ఎందుకంటే పైకి వస్తున్నామా, పోతున్నామా అన్నట్టు ఉండకుండా ఆయన ఉన్న దాంట్లో చాలా చిత్తశుద్ధితోటి వ్యవహరిస్తాడు. ఈటెల రాజేందర్ వచ్చిన తర్వాత గూడా ఆ బీజేపీ పార్టీకి ఎంతో కొంత పేరొచ్చింది. మల్కాజిగిరిలో గెలుస్తామా లేదా అని జెప్పేసి పెద్ద క్వెషన్ మార్క్‌గా ఉంటే, మల్కాజిగిరిలో గెలిచి చూపించిండు. వచ్చిన కొద్ది రోజులకే ఆయన బీజేపీ నుంచి ఎంపీ అయ్యిండంటే ఆయన సత్తా ఏందో మనందరికీ తెలిసింది. సో, ఇట్లాంటోళ్ళకి ఈటెల రాజేందర్ వాళ్ళకి నిజంగా కేంద్రంలో పదవులు రావాలి. సో, అప్పుడు మనం అక్కడి నుంచే మన ట్రైనింగ్‌కి గూడా మనకుంటది. సో, అలా వచ్చేటోళ్ళకి, పోయేటోళ్ళకి గూడా దృష్టిలో ఉంచకుండా నిక్కాసుగా పనిచేసేటోళ్ళకి కూడా కేంద్రంలో స్థానం కల్పించాలని జెప్పేసి గూడా చాలా మంది ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పుడు నిజంగా మల్కాజిగిరికి పోతే ఎక్కడ పోయినా గూడా ఈటెల రాజేందర్ పేరే ఇనిపిస్తది. సో, దీనికి సంబంధించి ఇప్పుడు ప్రధానంగా బండి సంజయ్ గావచ్చు, కిషన్ రెడ్డి గావచ్చు వీరున్నారు. సో, వీళ్ళతో పాటు ఇంకా 2 పదవులు సెంట్రల్‌కి తెలంగాణ నుంచి ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి, దాంట్లో ప్రధానంగా ఈటెల రాజేందర్ పేరు ఇనిపిస్తుంది కాబట్టి, ఖచ్చితంగా ఇస్తే బాగుంటదని జెప్పేసి చాలా మంది వ్యక్తం జేస్తున్నారు.